అందరికీ నమస్కారం. బ్రీఫ్లీ గత 24 గంటల్లో ఈ కోవిడ్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ ఒకటేమో మనం 1,0571 శాంపిల్స్ టెస్ట్ చేయగా 20,065 మంది పాజిటివ్ ఉన్నట్లు. అంటే పాజిటివిటీ రేటు ఇవాళ నిన్నటి మీద కొంచెం ఎక్కువ 19.75. 96 మంది ఈ కోవిడ్ వల్ల మృతి చెందారు. ఇది కూడా నిన్నటి మీద కొంచెం డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఒక 3-4 జిల్లాల్లో ఎక్కువ కేసులు. దానిలో చిత్తూరు 2,269, అదేవిధంగా ఈస్ట్ గోదావరి 2,370 అండ్ విశాఖపట్నం 2,525 ఇట్లా కేసులు ఉన్నాయి. డెత్స్ కూడా వైజాగ్లోనే 12, అదేవిధంగా వెస్ట్ గోదావరిలో కేసులు తక్కువ ఉన్న 14 మంది మృతి చెందారు. హాస్పిటల్స్ రోజు రోజుకి కొన్ని ఎక్కువ హాస్పిటల్స్కి కలెక్టర్స్ అందరూ కూడా పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఓవరాల్ సంఖ్య 662 హాస్పిటల్స్. ఇవన్నీ హాస్పిటల్స్లో మనం మొత్తమే చూసుకున్నట్లయితే 7,065 ఐసీయూ బెడ్స్ ఉంటే 6,300 బెడ్స్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి ఆక్యుపై అయి ఉన్నాయి. అదేవిధంగా బెడ్స్ విత్ ఆక్సిజన్ అయితే చాలా జిల్లాల్లో చాలా తక్కువ బెడ్స్ అందుబాటులో ఇంకా ఉన్నాయి. మొత్తం కలిపి 23,585 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే దాంట్లో 21,950 బెడ్స్ అప్పటికే ఆక్యుపై ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లో రోజువారీగానే ఇంకొక 1000 మంది, అంటే ఇవాళ మొత్తం కలిపి 14,784 మంది కోవిడ్ కేర్ సెంటర్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. రెమ్డెసివిర్ అవైలబిలిటీ రోజువారీలాగానే ప్రైవేట్ హాస్పిటల్స్కి మనం ఇంకా ఇవాళ కొంచెం ఎక్కువ 15,476 రెమ్డెసివిర్ డోసెస్ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఎక్కడ కూడా ఎటువంటి రెమ్డెసివిర్ మీద కంప్లైంట్స్ అనేది లేవు. నిన్న ఈ స్టేట్ లెవెల్ కమిటీ ఏదైతే టాస్క్ ఫోర్సు అంతకుముందు మీకు తెలియజేశాను, అంటే 3 tier స్ట్రక్చర్ మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడానికి. దాంట్లో ఒక 5-6 హాస్పిటల్ కలిపి ఒక క్లస్టర్ వారీగా జిల్లాధికారులు ఇన్ఛార్జ్గా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్స్పెక్షన్ చేయడం. అదేవిధంగా జిల్లా లెవెల్లో ఒక టాస్క్ ఫోర్సు, అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించడానికి ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏదైతే ఏర్పాటు చేశారో ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ పనితీరు ఏ విధంగా ఉంది, ఎంతవరకు వాళ్ళు కేసెస్ ఇవన్నీ కూడా మానిటర్ చేయగలుగుతున్నారు, దాని మీద నిన్న స్టేట్ టాస్క్ ఫోర్సు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కూడా సమీక్షించుకున్నారు. చాలా జిల్లాల్లో ఇన్స్పెక్షన్స్ నిర్వహించి కొన్ని చోట క్రిమినల్ కేసులు పెట్టుకోవడం, కొన్ని చోట మామూలు యాక్షన్ తీసుకోవడం హాస్పిటల్స్ మీద కూడా జరిగాయి అనేది వివరాలు తెలియజేశారు. ఉదాహరణంగా ఒక జిల్లాలో అయితే కొంతమంది ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళతో కొల్యూడ్ అయి ఈ రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెటింగ్ చేయడం కానీ, నకిలీ రెమ్డెసివిర్ లాంటిది అంటే ఏ విధంగా దాన్ని సృష్టించుకోవాలి, ఏం చేసుకోవాలి, దాన్ని ప్లానింగ్ చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆక్సిజను నిన్న ఇంకా కొంచెం ఎక్కువ 491 మెట్రిక్ టన్నులు మనం హాస్పిటల్ అన్నింటికి కూడా సప్లై చేశాం. అయితే నిన్న మీ దానికి తెలియజేశాను నేను, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో
మనం ఇంకా ఆక్సిజన్ అలాట్మెంట్ పెంచాలి, ఉన్నటువంటి ఆక్సిజన్ అలాట్మెంట్ ఇప్పుడు కేసులు పెరిగేసరికి సరిపోవట్లేదు అనేది ఏదైతే మనం రిక్వెస్ట్ పెట్టాం దాన్ని కొంత కన్సిడర్ చేశారు. ఇంకా మనం ఫర్దర్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ వచ్చే అలాట్మెంట్లో మనకి 590 టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ అలాట్మెంట్ చేశారు. అయితే ఈ అలాట్మెంట్ ఒకవైపు మనం లిఫ్ట్ చేసుకుంటానే ఇంకొక వైపు ఈ అలాట్మెంట్ కూడా సరిపోదు, ఇంకా ఫర్దర్ అలాట్మెంట్ అవసరం ఉంది అనేది మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా అలాట్మెంట్ ఏదైతే పెంచుతున్నారో అది కొంచెం దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు, పర్టికులర్లీ ఈ బెల్లారి, అదేవిధంగా చెన్నై దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో ఐనాక్స్ కానీ ఇవన్నీ ప్లాంట్స్, అక్కడ దగ్గర ఉన్నటువంటి ప్లాంట్స్కి మనకి సెయింట్ గోబెన్ ఇటువంటి ప్లాంట్స్కి అలొకేషన్ ఇచ్చినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఈజీగా ఉంటుందనేది మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీహరికోటలో ఇస్రో సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కొంత వాళ్ళకి స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అదే ఆ స్టోరేజ్ కెపాసిటీ నుంచి కూడా ప్రస్తుతానికి వాళ్ళకి ఇమీడియట్ అవసరం లేని పక్షంలో అవసరం ఉన్నప్పుడు మాకు కేటాయించండి అని చెప్పేసి ఇవాళ రిక్వెస్ట్ ఇస్రో వారికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లో మనం పంపడం జరిగింది. మళ్ళీ దాన్ని పర్సూ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పర్టికులర్లీ నెల్లూరు జిల్లా వారికి అయితే ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదో 90 టన్నులు 100 టన్నులు ఉన్నట్లు అన్అఫీషియల్గా రిపోర్ట్స్ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అది ఒకవేళ అందుబాటులో వస్తే మనకి కొన్ని రోజుల వరకు ఆ జిల్లాలో అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి వారిని వైజాగ్కి వెళ్ళి ఈ ఆర్ఐఎన్ఎల్తో ఏ విధంగా ఇంకా కోఆర్డినేషన్ పెంచుకోవాలి, ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేవీ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్తో ఉన్నటువంటి కోఆర్డినేషన్ మేరకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో ఏ విధంగా మనం కోఆర్డినేట్ చేస్తే బాగుంటుంది, దానికోసం ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని వైజాగ్ వెళ్ళి వాళ్ళతో డిస్కషన్స్ చేసుకోవాలని మేము పంపడం జరిగింది. అదే నిన్న జరిగినటువంటి డిస్కషన్ ప్రకారం నేవీ నుంచి ఏదైతే అంతకుముందు మనం అనుకున్నాం ప్రతి ఒక్క హాస్పిటల్లో ఏదైతే ఆక్సిజన్ పైప్ లైన్ నెట్వర్క్ ఉందో కొన్ని చోట మీరు కూడా చూసి ఉంటారు, టెయిల్ ఎండ్లో ప్రెషరు సరిగా రావడం లేదు, ఆక్సిజన్ సప్లై ఇవన్నీ. అయితే ఈ ఆక్సిజన్ ఆడిట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఏదైతే పైప్ లైన్స్ ఉన్నాయో, ఏదైతే అక్కడ ఎక్విప్మెంట్ ఉందో, ఏదైతే అక్కడ ప్లాంట్స్ ఉన్నాయో అవన్నింటికి ఆడిట్ చేయడానికి, దానికి కావాల్సిన మెయింటెనెన్స్ చేయడానికి, ఏమైనా ఆక్సిజన్ లీకేజ్ ఉంటే అది కూడా సెట్ ఇవన్నీ చేయడానికి నేవల్ అధికారులు ఒక 4 టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ ఇవాళ అక్కడ నుంచి 4 లొకేషన్స్లో మనం పొజిషన్ చేయబోతున్నాం. రేపటి నుంచి వాళ్ళు ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్స్ చేసి దీనికి కావాల్సినటువంటి కరెక్టివ్ మెజర్స్ తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఒకవైపు అంతకుముందు నేను మీకు తెలియజేశాను, ఆర్ఐఎన్ఎల్లో ఏదైతే 1000 బెడ్స్ హాస్పిటల్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి గ్యాస్ ఆక్సిజన్ సప్లై ద్వారా. దాంట్లో 50 బెడ్స్ ఇప్పటికీ అప్ చెప్పారు. ఇంకొక 150 బెడ్స్ 15 మే కల్లా పూర్తి అవుతాయి అనేది నిన్న ఇన్స్పెక్షన్స్లో తెలిసింది. అదేవిధంగా నేవీ ఎస్టాబ్లిష్మెంట్లో ఐఎన్ఎస్ కళింగ అంటారు దాన్ని, దాంట్లో 60 బెడ్స్ అంటే దాంట్లో 10 ఆక్సిజన్ బెడ్స్ 50 వేరే బెడ్స్ ప్లస్ అది కాకుండా వాళ్ళకి ఒకటి కంచరపాలెంలో మెటీరియల్ గ్రౌండ్ ఉంది, ఆ మెటీరియల్ గ్రౌండ్స్లో ఒక 150 బెడ్స్ అంటే మొత్తం కలిపి ఈ 200 దాదాపు బెడ్స్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి సివిలియన్స్ కోసం సహాయం చేయడానికి నేవల్ అధికారులు కూడా ముందుకు వచ్చారు. దానికి కావాల్సినటువంటి మెడికల్ పారామెడికల్ స్టాఫ్ ఇవంతా కూడా జిల్లా కలెక్టర్ అరేంజ్ చేసుకుంటారు. మిగతా ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లోనే ప్రత్యేకంగా ఒక 200 డీ టైప్ సిలిండర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అది కాకుండా ఏదైతే మనము ఒకవేళ ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ టెండర్ అంతకుముందు కూడా చెప్పాను, ఈ లిక్విడ్ ఆక్సిజన్ కొనడానికి టెండర్ ఫ్లోట్ చేయడం జరిగింది. రెస్పాన్స్ వస్తుందో లేదో తెలియదు, అన్ని రకాల ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఒకవేళ మనకి ఎక్కడి నుంచి అయినా లిక్విడ్ ఆక్సిజన్ అవైలబిలిటీ ఉన్నట్లయితే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి నేవల్ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా
ఏదైతే క్రయోజెనిక్ టెండర్ నేను నిన్న డీటెయిల్స్ మీకు ఇచ్చాను, 25 ట్యాంకర్లు మనం బయట కొనుక్కొని దాన్ని ఒక 3 వీక్స్లో ట్రాన్స్పోర్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇవన్నింటికి కూడా ట్రాన్స్పోర్టేషన్కి షిప్స్ ద్వారా నేవల్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అంటే ఓవరాల్ ఏంటంటే మెటీరియల్ ఏదైనా విదేశాల నుంచి రావాల్సిన అవసరం ఉంటే ఇవన్నింటికి కూడా నేవీ ఈస్టర్న్ నేవల్ కమాండ్ క్లియర్గా మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడి నుంచి ఏ డేటు ఏ ఐటమ్ తీసుకురావాలి అనేది డీటెయిల్స్ ఇవ్వమన్నారు. పర్చేజ్ ఆర్డర్స్ నిన్న నేను చెప్పే విధంగా మనం ప్లేస్ చేసాం కాబట్టి సప్లై షెడ్యూల్ని బట్టి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ఇవన్నీ ఏర్పాటు చేయడానికి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఓవరాల్ ఏదైతే ఇవాళ కొన్ని పేపర్లు చూసాను నేను, అంటే కొత్త వాళ్ళకి వ్యాక్సినేషన్ ఆగిపోయిందనేది, లేకపోతే గుంటూరు జిల్లాలో మొత్తానికి వ్యాక్సినేషన్ ఆగిపోయిందనేది, దీన్ని కూడా కొంచెం క్లారిఫికేషన్ ప్రజలందరికీ తెలియాలి. అంటే ఫస్ట్ డోసు నిన్న కూడా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది, అయినా కొంత కన్ఫ్యూజన్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేసేటువంటి వ్యాక్సిన్ స్టాకు ఏదైతే వాళ్ళు 45 సంవత్సరాలు పైబడినటువంటి ప్రజల కోసం ఇస్తూ ఉన్నారు, ఈ నెల ఇస్తున్నటువంటి స్టాకు సెకండ్ డోసు ఎవరికి అయితే ఇవ్వాలనో వాళ్ళే వరకు సరిపోతూ ఉంది. కాబట్టి మనము ప్రస్తుతానికి ఈ కొత్త వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మనం వ్యాక్సినేషన్ ఇచ్చినా ఇటు ఏమో ఉన్న వాళ్ళకి సెకండ్ డోస్ పెండింగ్ పడుతుంది, రేపు వీళ్ళకి సెకండ్ డోస్ ఎంటైటిల్మెంట్ వచ్చాక వీళ్ళకి కూడా అదే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఆ క్రమశిక్షణతో ముందుకు పోవాలి. ఎవరెవరికైతే సెకండ్ డోస్ ఎంటైటిల్మెంట్ ఉందో ఆ సమయం దాటకుండా వాళ్ళకి సెకండ్ డోసు ప్రాధాన్యత ఇస్తేనే మంచిది. కొన్ని జిల్లాల్లో ఏదైతే ఇందాక తెలియజేశారు, అంటే ఎక్కువ మంది ఫస్ట్ డోస్ వాళ్ళు కూడా మా కూడా త్వరగా వ్యాక్సినేషన్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముందుకు రావడం, దానివల్ల కొంత కన్ఫ్యూజన్ ఏర్పడడం జరిగింది. ఆ సిస్టమ్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిందిగా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాం. అంతకుముందు వ్యాక్సినేషన్ ప్రక్రియ మనం జనవరిలో ఎప్పుడైతే ప్రారంభించాం ఆ రోజు పరిస్థితి ఎట్లా ఉండింది అంటే, మనం ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేశాక ఒక SMS ద్వారా వారికి స్లాట్ తెలియచేసేవాళ్ళం. స్లాట్ తెలియజేస్తే ఆ స్లాట్ని బట్టి వాళ్ళు ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండింది. మధ్యలో ఎక్కువ మంది ముందుకు రాలేదు కాబట్టి మనము ఏ విలేజ్ సెక్రటేరియటో లేకపోతే వార్డ్ ఎన్నిక చేసుకుంటే ఆ విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ అక్కడ మెడికల్ టీం పంపించేసి ఆ వార్డ్ సెక్రటేరియట్ విలేజ్ సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి అందరినీ మొబిలైజ్ చేసుకొని వ్యాక్సినేషన్ ప్రారంభించాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ సిస్టమ్ని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేసుకోవాలనో, ఎక్స్పెక్టేషన్లో ఎక్కువ మంది ఆ సెంటర్కి వచ్చి ఒక నిలబడితే వాళ్ళకి కూడా మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ ఎన్వైరన్మెంట్లో ఆ కోవిడ్ సోకేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఒక క్రమశిక్షణతో మనం డిస్టెన్స్లు ఇవన్నీ పాటిస్తూ ఎంతమందికి అయితే మనము ఆ రోజు డిస్టర్బెన్స్ లేకుండా వ్యాక్సినేషన్ చేయగలుగుతామో అంతమందికి వ్యాక్సినేషన్ ప్లాన్ చేసే విధంగా కలెక్టర్లందరికీ మార్గదర్శకాలు జారీ చేశాం. ఇంకా ఈ రేపు ఎల్లుండి ఈ 2 రోజులు ఈ సిస్టమ్ అంతా కూడా సెట్ చేశాక స్మూత్గానే వ్యాక్సినేషన్ జరిగే విధంగా ముందుకు పోవాలి. అంతేకాకుండా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేశాం. అంటే ఇప్పుడు ఏదైతే మనం వ్యాక్సిన్స్ కొనుక్కుంటా ఉన్నాం దాంట్లో డెలివరీ మొదలైంది. ఈ డెలివరీ మొదలైంది కాబట్టి దాన్ని కూడా మనం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు 45+ వాళ్ళకి ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఆ ఉపయోగించాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే కోవిన్ యాప్ ద్వారా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం తీసుకుంటా ఉన్నారో దాంట్లో కొంత మార్పు అవసరం పడుతుంది. అయితే నేను సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న సాయంత్రం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే మేము ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ స్టాక్ రావడం మొదలైంది కాబట్టి త్వరగానే మనం 45+ వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఉపయోగించుకోవాలి. కాబట్టి ఉన్నటువంటి అప్లికేషన్లో మోడిఫికేషన్ అయినా చేసుకుంటే మంచిది, లేకపోతే ఆ అప్లికేషన్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేసినటువంటి ఏ యాప్ అయినా దాని ద్వారా వ్యాక్సిన్ చేసుకుంటే బాగుంటుంది అనేది రికమెండ్ చేశాం. ఈ సోమవారం మంగళవారం దాంట్లో క్లారిటీ తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. కాంప్లికేషన్ కాదమ్మా, టెక్నికల్ ఇష్యూ, నో కాంప్లికేషన్. డిసిషన్ మందే. టెక్నికల్ ఇష్యూ ఏముంటుందంటే దాంట్లో ఈ వ్యాక్సిన్ వచ్చేది లాట్ వారీగా, దెర్ ఆర్ లాట్స్ ఇండికేటెడ్ ఆన్ ది వ్యాక్సిన్స్. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా అలొకేట్ చేసేటప్పుడు లాట్ వారీగా బ్యాచ్ వారీగా వస్తుంది. ఆ బ్యాచ్ దాంట్లోనే మనం ఆ బ్యాచ్ని బట్టి ఆ పాపులేషన్ టాలీ అయి ఉంటుంది. సో ఆ బ్యాచ్ డీలింక్ చేయాల్సిందే మనం. ఎందుకంటే ఇప్పుడు మేము కొన్ని వ్యాక్సినేషన్ ఆ బ్యాచ్ నెంబర్ వేరే,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి వ్యాక్సిన్ బ్యాచ్ నెంబర్ వేరే. సో ఆ బ్యాచ్ నెంబరు ఆల్రెడీ దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఉంటుంది కాబట్టి టాలీ అయి ఉంటుంది. అంటే ఆ బ్యాచ్ టు బి యూజ్ ఫర్ 45+. దానివల్ల ఆ లింక్ మనం చేయాలి. అంటే మేము కొనుక్కున్నటువంటి వ్యాక్సిన్ కూడా 45+కి ఉపయోగించాలంటే ఆ లింక్ అవసరం పడుతున్నది. అది సో ఇట్స్ నాట్ ఏ కాంప్లికేషన్, ఇట్స్ ఎ టెక్నికల్ ఇష్యూ విచ్ నీడ్స్ టు బి అడ్రెస్డ్ సో దట్ ఐ am ఏబుల్ టు యూజ్ మై వ్యాక్సిన్ త్రూ దట్ యాప్ ఫర్ 45+. ఎందుకంటే ఆల్రెడీ మనం 45+ వాళ్ళని కోవిన్ యాప్ ద్వారా చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కోవిన్ యాప్ ద్వారా వెళ్తేనే స్మూత్గా ఉంటుంది. ఆల్రెడీ సగం మంది అంటే చాలామంది అయిపోయారు దాంట్లో కాబట్టి 30-40% జరుగుతూ ఉంది వ్యాక్సిన్ కాబట్టి. సో అది జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా మనం సెపరేట్గా చేసామనుకోండి, మళ్ళీ రేపు ఆ ఫిగర్స్ టాలీ చేయడము, ఒక రోజు అయ్యాక సెకండ్ డోజ్ ఇచ్చేటప్పుడు కోఆర్డినేషన్ చేయడం, ఇవి అనవసరమైన కాంప్లికేషన్ కదా. సో ఇట్స్ మచ్ స్మూతర్ ఇఫ్ ఆల్ ది వ్యాక్సిన్స్ దట్ వీ వాంట్ టు యూజ్ వీఆర్ పర్మిటెడ్ టు యూజ్ ఇన్ ద సేమ్ యాప్. అయితే మేము ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అంతకుముందు రికమెండ్ చేసామో ఆన్ 30th April, ఆ రోజు రికమెండ్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు నో, మీరు మా స్టాక్ 45+కి ఉపయోగించుకోండి, మీ స్టాక్ ఏమో 18 to 44కి ఉపయోగించుకోండి అని సలహా ఇచ్చారు. దాని మీద ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మేము మన క్యాబినెట్ ముందుకు తీసుకెళ్ళాం ఇష్యూ అంతా. క్యాబినెట్ ఫైనల్ డిసిజన్ తీసుకుంది అంటే నో, వీ హ్యావ్ టు యూజ్ అవర్ వ్యాక్సిన్ ఓన్లీ ఫర్ 45+. ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అగైన్ ఐ హ్యావ్ కమ్యూనికేట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ మై గవర్నమెంట్ హ్యాస్ ఫైనల్ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు యూజ్ దిస్ వ్యాక్సిన్ ఓన్లీ ఫర్ 45+. కాబట్టి ఈ టెక్నికల్ ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో అది మనం చేసుకున్నట్లయితే ఆ వ్యాక్సినేషన్ ప్రాసెస్ స్మూత్గా ఉంటుంది. అది ఆబ్జెక్టివ్. See, it is very difficult to expect ఎందుకంటే we have already taken certain decisions like curfew and all those things. అయితే అంతకుముందు ఒక రేట్ మీద పెరుగుతూ ఉండింది, ఇప్పుడు కర్ఫ్యూ అన్ని విధించాం. 6 hours ఫ్రీగా ఉంటుంది, 18 hours కర్ఫ్యూ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇంకా కొన్ని రోజులు మనం ఆ కర్ఫ్యూ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, దాని మూలన ఏమైనా తగ్గుముఖం పట్టిన కేసెస్ లేదా అది తెలిసి తప్ప we will not be able to estimate clearly as to when the situation can peak. Even full data unna kuda it's a guesswork only ankondi. It's not very easy to be 100% sure as to when it will peak. However, we'll have to wait for 3-4 days till we get an assessment of the impact of this curfew, whether the cases continue to rise or they don't rise that rapidly. Ipudu ninna monna man data chuste see we had reached almost a peak of 24,000 few days ago. That time we took the decision to start imposing curfew. Aithe after that ninna emo 17,000 range lo, ipudu 19,000 range lo. సో ఒకవేళ ఇంకా ఒక 2-3 రోజులు 20 దాటలేదు అనుకోండి, దెన్ వీ కెన్ కమ్ టు సమ్ అండర్స్టాండింగ్ దట్ ఓకే దిస్ ఈజ్ ద రేంజ్ ఇన్ విచ్ వీ నౌ నీడ్ టు ఆపరేట్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు లాస్ట్ టైం మనం దాదాపు 10,900 రేంజ్కి వచ్చాం ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, చాలా ఒక 2-3 వారాలు. సో బియాండ్ దట్ వీ నెవర్ వెంట్ లాస్ట్ వీక్లో. సో అంటే కనీసం ఆ స్టెబిలిటీ ఏ రేంజ్కి వస్తుందో అది మనకి ఐడియా వస్తే దాన్ని బట్టి ఈ ఉన్నటువంటి ఇన్ఫ్రా ఎంతవరకు సరిపోతుంది ఒక ఐడియా వస్తుంది. ఇంకొకటి అంటే ఇంకొక 3-4 days అయితే మనకి హాస్పిటల్ నుంచి డిశ్చార్జెస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఆ రోజు పీక్లో ఎవరైతే ఎంటర్ అయ్యారు వాళ్ళు ఆఫ్టర్ 8 days 10 days డిశ్చార్జ్ మొదలవుతుంది కాబట్టి బెడ్ అవైలబిలిటీ కూడా ఇప్పుడు స్లోగా పెరుగుతుంది. ఫస్ట్ మనం లాస్ట్ 1 week బెడ్ అవైలబిలిటీ రోజు వరకు తగ్గిస్తూ వచ్చింది. నౌ అగైన్ వీ విల్ హ్యావ్ రీజనబుల్ నెంబర్ ఆఫ్ డిశ్చార్జెస్. కాబట్టి ఇఫ్ అవర్ రేట్ స్టెబిలైజెస్ అట్ 19,000 or 17,000 or 19,500, దెన్ ఆఫ్టర్ 3-4 days ఉన్నటువంటి బెడ్స్ వస్తున్నటువంటి పేషెంట్స్కి ఒక కోరిలేషన్ ఉంటుంది కాబట్టి వీ షుడ్ బీ ఇన్ స్లైట్లీ మోర్ కంఫర్టబుల్ పొజిషన్ డీల్ విత్ ది కేసెస్. బట్ ఒకవేళ ఈ పెట్టినటువంటి కర్ఫ్యూ వల్ల కూడా ప్రయోజనం లేదనుకోండి, సపోజింగ్ థియరటికలీ స్పీకింగ్, ఇఫ్ ది కేసెస్ స్టిల్ ఇంక్రీజ్ దెన్ వీ హ్యావ్ టు సీ యాజ్ టు వాట్ టు డూ విత్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ లాస్ట్ 3 days డేటా చూస్తే ఇట్ డస్ నాట్ లుక్ లైక్ very likely that there will be a drastic increase in cases. So we'll have to wait for another 3-4 days till we get to some logical understanding. Sir, ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని కీలకమైన ఆదేశాలు ఇచ్చింది కోవిడ్. మొదటిది ఏంటంటే ఆ సింటమ్స్ ఉంటేనే జాయిన్ చేయించుకోండి. రెండోది ఏంటంటే చాలా హాస్పిటల్స్లో ప్రాబ్లం ఏంటంటే మీరు టెస్ట్ గవర్నమెంట్లో చేయించుకుంటేనే మీకు బెడ్ ఇస్తాం అంటున్నారు. సో అది చాలామంది నేను ఇచ్చేటి జియో చూసారా? అది నిన్న సాయంత్రం మేము ఏదైతే ఈ రిజర్వేషన్ గురించి అంటే ఈ 50% బెడ్ అలొకేషన్ గురించి జియో ఇచ్చామో దాన్ని మీరు చదవండి. దాంట్లో మేము క్లియర్గా ఏ పరిస్థితిలో జాయిన్ చేసుకుంటే మంచిది, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ మీద స్పష్టత ఇచ్చాం ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా. ఎందుకంటే దట్ జియో వాజ్ మెయిన్లీ మెంట్ ఫర్ ప్రైవేట్ హాస్పిటల్స్. దాంట్లో క్లారిటీ ఉంది అంటే ఏ విధంగా మనం పేషెంట్స్ని జాయిన్ చేసుకోవాలి. అంటే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు, అది ఎక్కడ మొదలైంది, సుప్రీంకోర్టే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్లోనే ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తే బాగుంటుంది, ఎక్కడ ప్రజలు భారతదేశం అంతా కూడా అంటే హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు, ఆ
ఆ సుప్రీంకోర్టు కేసులో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని రాష్ట్రాలు ఇచ్చేటువంటి వ్యూ పాయింట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి వ్యూ పాయింట్స్ని బట్టి సుప్రీంకోర్టు ఒక ఆదేశం జారీ చేసింది. దాంట్లోనే దేశవ్యాప్తంగా కూడా హాస్పిటల్ అడ్మిషన్ పాలసీ ఉండాలి. ఆ హాస్పిటల్ అడ్మిషన్ పాలసీ ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది, ఆ సుప్రీంకోర్టు ఆదేశంలోనే ఉండింది ఆ డైరెక్షన్. ఆ హాస్పిటల్ అడ్మిషన్ పాలసీ, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్లో ఏముంది, కొన్ని రాష్ట్రాల్లో రిస్ట్రిక్షన్ పెట్టేశారు. దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోని కోట్ చేశారు. గుజరాత్ రాష్ట్రము, అట్లా ఇంకో 2-3 రాష్ట్రాలు, ఎక్కడైతే మా కాల్ సెంటర్కి ఫోన్ చేస్తేనే హాస్పిటల్ అడ్మిషన్ రావాలి, మా అంబులెన్స్లో వస్తేనే హాస్పిటల్ అడ్మిషన్ ఉండాలి, ఇటువంటి రిస్ట్రిక్షన్స్ కొన్ని రాష్ట్రాలు విధించాయి. అయితే ఇటువంటి రిస్ట్రిక్షన్ మంచిది కాదు. జిల్లా వారీగా ఎవరికి వీలు పడితే రిస్ట్రిక్షన్ ఇస్తూ ఉంటే ఇంకా పేషెంట్ ఎక్కడికి పోవాలి. ఇంకా కొన్ని రాష్ట్రాలు వేరే రాష్ట్రం నుంచి కేసులు మా రాష్ట్రానికి రాకూడదనేది, ఇటువంటి మంచిది కాదు. సో యూనిఫామ్ పాలసీ ఉంటే, హాస్పిటల్ పాలసీ అన్ని రాష్ట్రాలకి దేశమంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా ఇస్తే సేమ్ పాలసీని బట్టి అడ్మిషన్ ఉంటే మంచిదనేది సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ ఈ పాలసీ కమ్యూనికేట్ చేసింది. కానీ దాంట్లో ముఖ్యమైన అంశం ఏదైతే కొన్ని ఉన్నాయో, అంటే బెడ్ అవైలబిలిటీని బట్టి హాస్పిటల్ అడ్మిషన్ ఏ విధంగా ఉండాలి, ఆ డాక్టర్స్ టెక్నికల్గా చూసుకొని, పేషెంట్ని మెడికల్గా చూసుకొని, ఎవరికి ఎక్కువ సీరియస్ని బట్టి అడ్మిషన్ ఇమీడియట్లీ అవసరము, ఆ నిర్ణయం కూడా మెడికల్ ఆఫీసర్స్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా తీసుకోవచ్చు ఆన్ ద స్పాట్ డిపెండింగ్ ఆన్ ది మెడికల్ రిక్వైర్మెంట్. ఇటువంటి ఫ్రీడమ్ ఇచ్చారు. అది మా జియోలో కూడా స్పష్టంగా మేము తెలియజేసాం.